వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలసి భక్తుల కోరికలు తీరుస్తున్న దేవాలయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భక్తులతో నిత్యం కిటకిటాడుతోంది. ఈ ఆలయం ఎక్కడుంది, దాని విశేషాలు ఏంటనేది ఈ వీడియో తెలుసుకుందాం. త్రేతాయుగంలో మధ్వాసురుడు అనే రాక్షసుడు రావణ సైన్యంలో ఉంటూ రాక్షస ప్రవృత్తికి దూరంగా ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తూ ఆంజనేయ స్వామి నుంచి పొందిన వరంతో ఆ స్వామినే తన వద్ద స్వయంభూగా అవతరింపజేసుకున్న ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని ఒక గ్రామంలో ఉంది. ఇది జంగారెడ్డిగూడెంకు కొద్దిపాటి దూరంలో ఉన్న గురవాయిగూడెంలో మద్ది చెట్టులో కొలువైన ఆంజనేయ స్వామి వారి స్థల పురాణం ఎంతో విశిష్టమైంది, చారిత్రాత్మకమైంది. ఈ ఆలయ విశేషాలు పరిశీలిస్తే గర్గ సహిత పద్మపురాణాల్లో అలాగే రామాయణంలో చెప్పిన ప్రకారం మద్ది ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలసి తన మహిమలు ప్రదర్శిస్తున్నారు. త్రేతాయుగంతో సంబంధం ఉన్న ఈ ఆలయం ఎలా ఏర్పడింది అనేది తెలుసుకుందాం. రావణ సైన్యంలో ఉన్న మధ్వాసురుడు అనే రాక్షసుడు రావణ యుద్ధంలో రాముడి పక్షాన పోరాడుతున్న ఆంజనేయ స్వామి చూసి ఆయన దివ్యమంగళ విగ్రహానికి పులకితులై యుద్ధం చేయకుండా అస్త్ర సన్యాసం చేశాడు. హనుమా హనుమ అంటూ యుద్ధరంగంలోని తలుచారించాడు. ద్వాపర యుగంలో మళ్ళీ మద్దకుడుగా జన్మించి సదాచారాలు పాటిస్తూ భక్తి భావనతో మెలుగుతున్న సమయంలో కౌరవ పాండవ యుద్ధం రావడం, అందులో మధ్వకుడు కౌరవుల పక్షాన పోరాడడానికి రావడం జరిగింది. ఈ యుద్ధంలో మధ్వకుడు అర్జునుడి రథం జెండాపై ఉన్న ఆంజనేయ స్వామి రూపాన్ని చూసి పూర్వజన్మ స్మృతితో ప్రాణత్యాగం చేశాడు. కలియుగంలో మళ్ళీ మధ్వకుడుగా జన్మించి తపస్సు చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ జంగారెడ్డిగూడెం సమీపంలోని ఎర్రకాల్వ ఒడ్డుకు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజు కాలువలో దిగి స్నానం చేసిన అనంతరం ఆంజనేయ స్వామి కోసం ఘోర తపస్సు చేసేవాడు. తపస్సులో మునిగి మధ్వకుడు మహర్షిగా మారాడు. వయోభారంతో అడవులు తడబడుతూ మధ్వక మహర్షి కాలువలో స్నానం చేసి ఒకనాడు ఒడ్డుకు చేరబోతూ కాలువలో జారి పడబోయాడు. అయితే ఆయన కాలువలో పడిపోకుండా ఒక వానరం చేయి పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి మధ్వకుడికి సపరేలు చేసి ఫలాలు ఆహారంగా అందజేసి అంతర్ధానమైంది. మహర్షి నిత్యం తపస్సు చేసుకుంటూ తనను రక్షించిన వానరం గురించి ఆలోచించలేకపోయాడు. హఠాత్తుగా ఒకరోజు మహర్షికి తనను వానరం రక్షించిన విషయం జ్ఞప్తికి వచ్చి, అయ్యో, ఆ దేవదేవుడితో సపరేలు చేయించుకున్నానా, నేనెంత దుర్భాగ్యుణ్ణి, స్వామివారికి సపరేలు చేయకుండా ఆయనతోనే సేవ చేయించుకున్న పాపాత్ముని, నేను ఇక జీవించి ఉండటం అనవసరమని ఏడవసాగాడు. ఆంజనేయ స్వామి ఆయనకు ప్రత్యక్షమై, మధ్వ, ఇందులో నీ తప్పేమీ లేదు, నీ స్వామి భక్తికి మెచ్చి నేనే స్వయంగా వచ్చి నీకు సేవలు చేశాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగ్గా మహర్షి, స్వామి, నీవు ఎప్పుడూ నా చెంత ఉండేలా వరం ప్రసాదించమని ప్రార్థించాడు. అప్పుడు నీవు మద్ది చెట్టుగా అవతరించు, నేను నీ సమీపంలో శిల రూపంలో ఎక్కడా లేని విధంగా ఒక చేతిలో ఫలం, మరో చేతిలో గదతో వెలుస్తానని చెప్పి అదేవిధంగా గురవాయిగూడెం వద్ద ఆంజనేయ స్వామి వెలిశారట. అప్పటి నుంచి మధ్వ మహర్షిని భక్తులు మద్ది ఆంజనేయ స్వామిగా పిలుస్తారని కూడా స్వామి అనుగ్రహించినట్లు పురాణ కథలు చెప్తున్నాయి. మొదట్లో ఆంజనేయ స్వామి విగ్రహం మోకాలి వరకు మాత్రమే కనిపించేది. 1976 ప్రాంతంలో జలగం ప్రసాదరావు దంపతులు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేయలేకపోయారు. జంగారెడ్డిగూడెం అటవీ అధికారిగా పనిచేసిన మంతెన వరహాల రాజు, ఆయన తల్లి భానుమతి తరచూ స్వామి దర్శనానికి వచ్చేవారు. ఆ సమయంలో ఆమెకు స్వామివారు ఆవహించి కట్టిన ఆలయానికి ద్వారం ఏర్పాటు చేసి చెట్టుని శిఖరంలాగా ఉండేలాగా గర్భాలయ నిర్మాణం చేయాలని ఆజ్ఞాపించినట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. శిఖరం లేని గర్భాలయం జంగారెడ్డిగూడెం సమీపంలోని గురవాయిగూడెంలో మద్ది ఆంజనేయ స్వామి ఆలయం మాత్రమే కావడం విశేషం. ఈ ఆలయంలో స్వామివారి మహిమలు కూడా ఎన్నో భక్తులు చెప్తుంటారు. వివాహం కాని కన్యలు, పురుషులు స్వామివారి సన్నిధిలో 7 మంగళవారాలు 27 ప్రదక్షిణలు ఆలయం చుట్టూ చేసినట్లయితే వెంటనే వివాహం జరుగుతుందని, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు, అలాగే ఏ పని చేసినా కలిసి రాని వారు స్వామివారి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితం పొందుతారని చెప్తున్నారు. శని ప్రభావంతో అర్ధాష్టమ, అష్టమ శని, ఏలినాటి శని, కంటక శని, ఈ సమస్యలు ప్రతి ఒక్క జీవితంలో ఒకసారి వస్తాయి. వాటిని
పోగొట్టుకోవడానికి, అలాగే వాటిని ఉపశమనం కోసం, ఆ యొక్క ప్రభావం నుంచి ముక్తి పొందడానికి మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో పూజ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అనేది కూడా ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. కుజ ప్రభావంతో కుటుంబంలో ఏర్పడిన కలతలు పోవడానికి, అనుకూల దాంపత్యం కోసం ఆంజనేయ స్వామిని నిష్ఠతో పూజించాలి. రాహుదోషంతో విద్యార్థులకు చదువు సాగకపోయినా, పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్న స్వామివారిని పూజిస్తే వారి యొక్క అనుగ్రహంతో ఈ సమస్యలన్నీ మటమవుతాయని కూడా చెప్తున్నారు. ఈ ఆలయంలో ప్రతి నెల పూర్వ భాద్ర నక్షత్రం రోజున సువర్చల కళ్యాణం చేస్తే కూడా అవివాహితులకు వెంటనే వివాహం జరుగుతుందని చెప్తున్నారు. 40 సంవత్సరాలుగా ఈ ఆలయంలో హనుమత్ దీక్షలు, అలాగే ఏటా హనుమత్ వ్రతాలు కూడా జరుగుతున్నాయి. ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిలో ఉన్న ఈ ఆలయంలో మొక్కుబడి చెల్లించడానికి తలనీలాలు ఇచ్చే సదుపాయం కూడా కల్పించారు. అలాగే నిత్యాన్నదానం కూడా దేవాలయం ఆధ్వర్యంలో నడుస్తుంది. అంటే భక్తులకు అన్నదాన సేవ కూడా ఈ ఆలయం నిర్వాహకులు కల్పిస్తున్నారు. అలాగే గోసేవ, నక్షత్ర దోషాన్ని అనుసరించి మొక్కలు నాటిన నక్షత్రవనం భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఈ నక్షత్రంలో భక్తులు తమకున్నటువంటి ఆ నక్షత్ర దోష ప్రభావం బట్టి వారు ఆ నిర్దేశిత మొక్క నాటితే ఆ యొక్క సమస్యల నుంచి బయటపడతారని చెప్తున్నారు. అలాగే ఈ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయ ఆవరణలోనే వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం కూడా చాలా మహిమాన్వితంగా, ఆ స్వామివారి సుందర విగ్రహ రూపం భక్తులను ఆకర్షించే విధంగా ఉంటుంది. ఆ స్వామి విగ్రహాన్ని చూసి తరించాల్సిందే. మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకొని ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.